హాయ్ గైస్, మా ఊరికి దగ్గరలో ఉన్న శ్రీమోకలింగం టెంపుల్ దర్శించడానికి ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తున్న దారిలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. వెళ్ళే రూటు చాలా బాగుంటుంది. కొండలు అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇంకా టెంపుల్ వివరాల్లోకి వెళ్తే, ఈ టెంపుల్ని కళింగ రాజులు నిర్మించారండి. అది కూడా 8వ శతాబ్దంలో. దాదాపుగా 1200 ఇయర్స్ అయిందండి. ఈ టెంపుల్ పూరి మరియు కోనార్క్ టెంపుల్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఉన్న శివుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడా చూడని విధంగా శివలింగానికి ముఖం కలిగి ఉంటుంది. అందుకే దీనికి శ్రీమోకలింగం అనే పేరు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న నందీశ్వరుడు అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. పురాతన కట్టడాల్లో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఇక్కడ శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తారు. శ్రీ మధుకేశ్వర, సోమేశ్వర మరియు భీమేశ్వర అనే రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తారు. ఈ టెంపుల్ 16వ శతాబ్దంలో సుల్తానుల దాడుల్లో చాలా శిల్పకళల్ని కోల్పోయింది. ఇక్కడ గర్భగుడిలో శివలింగానికి వెనకాల ఉన్న తొట్టికి చాలా ప్రత్యేకత ఉంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, చాలా కోరికలు తీరుతాయని అందులో బియ్యం వేసి చాలా పెద్ద స్టోరీ ఉంది. దానికి కావాలనుకుంటే మీరు తెలుసుకోండి. ఈ టెంపుల్ చుట్టుపక్కల చాలా శివలింగాల వరకు దొరికాయి. దాదాపుగా 1 కోటి శివలింగాలు దొరికాయని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఈ గుడిని పూర్తిగా రాయితోనే నిర్మించారు. ఈ గుడికి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వంశధార నది ఒడ్డున ఉంది.